అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా భారతదేశం ఆడినప్పుడు ఆ ఆటలో మొహమ్మద్ షమి మరి ఆయన ఆటలో అలసిపోయినప్పుడు విరామ సమయంలో వాటరో లేకపోతే గ్లూకోజ్ వాటరో తాగటం వల్ల ముస్లిం మత పెద్దలు షమి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి షమిని అల్లా క్షమించడని, షమిని అల్లా శిక్షిస్తాడని చెప్పటం వార్తాపత్రికల్లో సోషల్ మీడియాలో కథనాలుగా ప్రసారం జరుగుతూ ఉంది. దీని గురించి క్రైస్తవుడిగా నా స్పందన తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. క్రైస్తవులుగా మేము కూడా లెంట్ అనే ఆచారాన్ని పాటిస్తాం. 40 దినాలు క్రైస్తవులు ఉపవాసం ఉంటారు. అయితే అందరూ ఉపవాసం ఉండాలని, అందరూ లెంట్ దినాలు పాటించాలని క్రైస్తవ్యం ఏ వ్యక్తిని కూడా బలవంతం చేయదు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఉద్యోగాల్లో ఉన్నవారు, పని ఒత్తిడిలో తీరిక లేకుండా ఉన్నవారు లెంట్ పాటించలేకపోవటం వల్ల వారికి మినహాయింపు ఉంటుంది. ఇక ఎవరైతే లెంట్ పాటించరో వారిని యేసుప్రభు వారు నరకానికి పంపిస్తాడని, యేసుప్రభు వారు శపిస్తాడని ఇలాంటి బోధలు క్రైస్తవ్యంలో చెయ్యం. కానీ దానికి విరుద్ధంగా ముస్లిం మత పెద్దలు షమీని విమర్శించటం, షమీని శపించటం, అల్లా షమీని శిక్షిస్తాడని, షమీని క్షమించడని, షమీని నరకానికి పంపిస్తాడని మాట్లాడటం, దానిపైన షమీ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగానే అంతే స్థాయిలో మత పెద్దలకు సమాధానం చెప్పారు. అది వేరే విషయం. ఇక్కడ నా సందేహం ఏంటంటే, దాహం వేసి నీళ్లు తాగితే శిక్షించే దేవుడు ఎలా అవుతాడు? దీని గురించి మనందరం కూడా ఆలోచించాలి. ఒకవేళ ఆ రోజు మ్యాచ్లో షమి అత్యధిక పరుగులు ఇచ్చి భారతదేశం ఓడిపోతే షమి ఇంకొక రకమైన మతోన్మాదుల చేతులు బలయ్యేవాడు. షమిని విమర్శించడానికి సదా మన భారతదేశంలో అనేకమైన మతోన్మాదులు షమి యొక్క మతాన్ని బట్టి షమి పైన విమర్శలు గుప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆశ్చర్యంగా, విషాదకరంగా ఈసారి తన సొంత మతస్థులే షమి పైన తిరుగుబాటు చేయటం, షమిని శపించటం నిజంగా బాధపడాల్సిన విషయం. ఇక్కడ మతం అనేది మత్తు లాంటిది. ఈ మతం అనే మత్తులో నుండి మనుషులందరూ బయటికి రావాలి. అందుకే క్రైస్తవ్యం ఇది మతం కాదు, మార్గం అని చెప్తా ఉంది. యేసు ప్రభు వారు నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పుతోను అను దయ్యం పట్టిన అమ్మాయి క్రైస్తవ మతాన్ని ప్రకటించే వారు ఎక్కడికి వచ్చారు అని అనకుండా వీరు క్రీస్తు మార్గాన్ని ప్రచారం చేసేవారు అని చెప్పింది. నిజంగా వీక్షకులారా ఒకసారి ఆలోచించండి. షమి ఆ రోజు అద్భుతంగా ప్రదర్శించి భారతదేశపు గెలుపుకి ఆయన ఎంతగానో కృషి చేశాడు, ప్రయాసపడ్డాడు. ప్రతి భారతీయుడు గర్వపడ్డాడు, ప్రతి భారతీయుడు అతని గురించి ఆనందించారు, సంతోషపడ్డాడు. దాని భిన్నంగా ఈ ముస్లిం మత పెద్దలు వారు ప్రవర్తించిన తీరు నిజంగా విచారకరం. వారందరూ దీని విషయమే పునరాలోచించుకోవాలి. మనిషికి మతం కంటే మార్గం ముఖ్యం, ప్రేమామయుడైన దేవుడిని తెలుసుకోవటం మరీ ముఖ్యం.